గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. సిద్ధార్థ్ గ్రూప్ 1994లో స్థాపించబడింది. ఇంజనీరింగ్, డిగ్రీ, జూనియర్ కాలేజ్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ బీఎడ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేసే 22 కాలేజెస్ ఇందులో ఉన్నాయి. స్పెక్ట్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనేది గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీలోని సిద్ధార్థ్ గ్రూప్ కి చెందిన బ్రాంచ్. స్పెక్ట్రమ్ మెంబర్స్ అందరూ అనేక యూనివర్సిటీస్ లో వేరియస్ అకాడమిక్ పొజిషన్స్ లో వర్క్ చేసిన వారు. ఈ ఇన్స్టిట్యూట్ గురించి, దాని ప్రత్యేకతల గురించి మనకి తెలియజేయడానికి డైరెక్టర్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ నుంచి డాక్టర్ ఎస్ సత్యనారాయణ గారు, డైరెక్టర్ ఆఫ్ సిద్ధార్థ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్పెక్ట్రమ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ నుంచి గురం భగత్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి భగత్ గారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ భగత్ గారు, ముందుగా మీరు చెప్పండి, ఈ స్పెక్ట్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ గురించి చెప్పండి, మీ విజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. సో మాకు సిద్ధార్థ గ్రూప్ అనేది మీరు అన్నట్టుగా 1994లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో మోర్ దెన్ 30 years, సో వీ హ్యావ్ సీన్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ 33 decades నుంచి మేము మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనరల్గా జాబ్ మార్కెట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇండస్ట్రీ డిమాండ్ అనేది ఉంటుంది. సో దాని ఆధారంగా యూనివర్సిటీ అనేది కరికులం డెవలప్ చేస్తుంది. సో యూజువల్లీ మనకి ఎవ్రీ టైం జరిగే కరికులం డెవలప్మెంట్స్ అనేవి ఫస్ట్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్టర్ కోవిడ్ సడన్గా దెర్ ఇస్ అ స్పైక్ ఫర్ ద కంప్యూటర్ ఇంజనీర్స్. సో మీరు చూస్తూనే ఉంటారు, లాస్ట్ 2 years నుంచి మనకి ఎస్పెషల్లీ కంప్యూటర్ సీట్స్లలో విపరీతమైన డిమాండ్ ఉంది. So all of a sudden, like everybody started, showing interest in computer sciences. అంటే ఏంటంటే, డిపెండింగ్ ఆన్ ద ఇండస్ట్రీ డిమాండ్ కరికులం అనేది చేయడం జరుగుతుంది. సో ట్రెడిషనల్గా చూస్తే లాస్ట్ 3 decades నుంచి మనకి డిమాండ్ ఫాలోడ్ బై సప్లై. అయితే ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఫస్ట్ ఈ డిమాండ్ అనేది ఇండస్ట్రీ నుంచి కొంచెం స్లోగా చేంజ్ అయ్యేది. అంటే టెక్నాలజీ చేంజెస్ కానివ్వండి, లేదంటే రెగ్యులర్ ద కైండ్ ఆఫ్ జాబ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్. సో అవి ఒక సర్టెన్ ఎక్స్ స్పీడ్లో కనుక వెళ్తుంటే, స్లోగా మన ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కూడా, ఎడ్యుకేషన్ సెక్టర్ కూడా దాన్ని ఫాలో అవుతూ ఉండేది టు సర్టెన్ ఎక్స్టెంట్. మోర్ ఆర్ లెస్ అదే స్పీడ్ మెయింటైన్ అయ్యేదన్నమాట. సో దట్స్ వీ కెన్ సీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తే మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 6 months వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాలామందికి తెలియదు, బట్ ఇప్పుడు అది హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. ద చేంజెస్ ఆర్ బికమింగ్ సో ఫాస్ట్. ఇప్పుడు ఎవ్రీ 3-4 months, సమ్టైమ్స్ ఈవెన్ లెస్ దెన్ 6 monthsలో చాలా చేంజెస్ అనేవి వస్తున్నాయి టెక్నాలజీలో. సో దానికి తగ్గట్టుగా మన ఎడ్యుకేషన్ సెక్టర్ కూడా ఇట్ హ్యాస్ టు డెవలప్ కరికులం అంత ఫాస్ట్గా చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ యూనివర్సిటీ కరికులమ్స్ కానివ్వండి, ఎందుకంటే అది మనకి ఇయర్లీ అకాడమిక్గా జరుగుతుంది, రైట్? సో ఇట్ టేక్స్ అట్లీస్ట్ 1 to 3 years టైమ్ ఆన్ అన్ యావరేజ్ ఫర్ అ చేంజ్ టు హ్యాపెన్. వెదర్ అది టీచింగ్ మెథడాలజీలో కానివ్వండి, పెడగాగి ఆర్ ద కరికులం డెవలప్మెంట్, ఇవన్నీ కూడా టైం తీసుకుంటున్నాయి. బై ద టైమ్ వీ అడాప్ట్ ద చేంజెస్, అక్కడ స్టూడెంట్స్కి ఉన్న మెయిన్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు వెళ్ళిపోతున్నాయి. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ వీ సా ఇన్ ద లాస్ట్ 30, అంటే ఈ లాస్ట్ 3-4 years నుంచి ఈ చేంజెస్ ఎక్కువ అయ్యాయి అన్నమాట. సో ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి, although maku there are 22 colleges in Siddhartha group, we thought itla Satyanarayana sir lanti industry experts and who are there in the academia for more than 3 or 4 decades, itla chaala mandi tho kalsi oka team form chesi we thought okay ela chesthe baaguntundani we started Spectrum Institute of Management and Computer Sciences. So deentlo ma main vision entante, ee industry plus academia మధ్యలో ఉన్న గ్యాప్ అనేది వీ వాంట్ టు క్లోజ్ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఇన్ ద సెన్స్, ఆల్దో మేము ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉన్నా కూడా, అవర్ విజన్ ఈజ్ టు టేక్ ద స్టూడెంట్స్ అండ్ గో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జాబ్ డిమాండ్ అండ్ మేక్ దెమ్ ఇండస్ట్రీ రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఒక మాటలో చెప్పాలంటే, వీ వర్క్ వెరీ క్లోజ్ విత్ ఇండస్ట్రీ యాక్చువల్లీ, అండ్ వీఆర్ ట్రయింగ్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్. సో దట్స్ వేర్ వీఆర్ ట్రయింగ్ టు గో. అయితే భగత్ గారు, మరి మీ ఇన్స్టిట్యూట్ యొక్క కోర్ ఫిలాసఫీ ఏంటి? ఓకే, సో ఒకటండి, దీస్ డేస్ చాలాసార్లు ఏం జరుగుతుందంటే, ఇట్లా
డిగ్రీ అనేది ఒక కమోడిటీలా అయిపోయింది అన్ఫార్చునేట్లీ. చాలామంది ద వే వి సీ ఇట్, బట్ దట్స్ నాట్ ద వే ఇట్ షుడ్ బి. ఎందుకంటే వాట్ వీ బిలీవ్, అవర్ మోటో రైట్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే, మా బిగినింగ్ నుంచి కూడా సిద్ధార్థ గ్రూప్లో ప్రతి కాలేజ్ కూడా వీ ఫాలో 3 మెయిన్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ ఈజ్ ఎడ్యుకేషన్, ఆఫ్ కోర్స్, సెకండ్ ఈజ్ హ్యూమానిటీ, అండ్ ద థర్డ్ ఈజ్ డిసిప్లైన్. అంటే జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే a knowledge వితౌట్ ఒక సోషల్ కాన్షియస్నెస్ లేకుండా ఒక నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది ఇట్స్ ఆఫ్ నాట్ మచ్ యూస్. అది ఓన్లీ కొంతవరకే యూజ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే స్టూడెంట్స్ స్టార్ట్ ఫీలింగ్ దట్ ఓకే, నేను చేసే ఈ ఎడ్యుకేషన్ సొసైటీకి ఇంత ఉపయోగపడుతుంది, లేదా నేను చేసే ఈ పని ఉపయోగపడే ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళు చదివే విధానం కూడా మారుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ మా దగ్గర చదివే ప్రతి స్టూడెంట్ కూడా మేము హ్యూమన్ వాల్యూస్ అనేవి ఇంకల్కేట్ చేయడానికి వీ ట్రై అవర్ బెస్ట్ త్రూ కౌన్సిలింగ్ కానివ్వండి, త్రూ అవర్ రెగ్యులర్ ఆ టీచింగ్ మెథడాలజీలో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ వీ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో అగైన్ ఇట్స్ లైక్ ఎడ్యుకేషన్, హ్యూమానిటీ అండ్ డిసిప్లైన్. సో దీస్ 3 things are our main pillars, and those are our founding principles, and ఇప్పుడు కూడా మేము వీ ఫీల్ ప్రౌడ్ దట్ వీఆర్ కంటిన్యూయింగ్ విత్ దట్ లెగసీ. సార్, మీరు 2 ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. అయితే మీరు చెప్పండి సార్, ఒక ఇన్స్టిట్యూట్ సక్సెస్ అవ్వాలి అని అంటే కీ పారామీటర్స్ ఏంటి, అండ్ పర్టికులర్లీ ఫర్ స్పెక్ట్రమ్? ఇన్ జనరల్ ఒక ఇన్స్టిట్యూట్ సక్సెస్ కావాలంటే, సో ది లీడర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి ఇది పర్టికులర్గా ది మేనేజ్మెంట్, కమిటెడ్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ది మనీ, ఇట్ ఈస్ ఫర్ ది giving education, quality education to the student. That must be the motto of the management. And రెగ్యులర్గా ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం కొరకు ప్రిన్సిపల్ ఆర్ డైరెక్టర్ ఉంటాడు. సో ది ఇన్స్టిట్యూషన్ మస్ట్ హ్యావ్ ఏ గుడ్ డైరెక్టర్ విత్ ఏ విజన్. దెన్ it should have the infrastructure, good infrastructure in all this, not only classrooms, buildings, everything. And the stakeholders are important for any institution to be successful. First of all, we must be able to attract the good students, stakeholders. So you create everything, infrastructure, higher teach, and faculty. Faculty is also very important. Yes, and faculty, the faculty management and infrastructure baga unnapadu kuda, if you cannot attract the good students, quality students, attract cheyapothe aa institution anta goppaga undadu. So that is the difference between a normal universities and IITs and central universities, ISERs, etc. Akkada endante they have created everything. At the same time they are producing quality, giving quality education, quality students outcome undi bayitku vastунన్నారు. So ఇప్పుడు మనము నడిపే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లకు కూడా, సో ఫస్ట్ సిన్స్ ఇది మాది స్పెక్ట్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనే ఇన్స్టిట్యూషన్, అఫ్కోర్స్ ఇస్ ఏ బేబీ. We started in 24-25 academic year only, one semester is over. So we have to work hard. We already recruited good faculty and we have created good infrastructure and management has a good vision. Okay, and more than that, in this institution highly educated people, all retired professors, deans, vice chancellors కలిసి ఒక విజన్తో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని పెట్టాం. బట్ ఈ 1 or 2 yearsలో ది ఇన్స్టిట్యూషన్ సక్సెస్ఫుల్ కావాలంటే వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ అండ్ షో ది పబ్లిక్ దట్ ఈ ఇన్స్టిట్యూషన్లో చదివిన విద్యార్థులు they are learning something and coming out. And today విద్యార్థులు అంటే కాలేజ్ స్టాండర్డ్స్ని ఎలా కొలుస్తున్నారంటే నాక్ గ్రేడింగ్ అదొకటి, అవే కాకుండా హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ విత్ వాట్ ప్యాకేజ్ అనే దాని మీద మెజర్ చేసి పేరెంట్స్ పంపుతున్నారు. కాబట్టి మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇన్స్టిట్యూట్లో సక్సెస్ కావాలంటే, అండ్ ఎనీ ఇన్స్టిట్యూషన్లో. బట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఏ రకంగా ఉండాలంటే ఐదర్ ది స్టూడెంట్ మస్ట్ బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఆర్ ఏ ఎంప్లాయ్ బై ది టైమ్ హీ కమ్స్. సో అవి దృష్టిలో పెట్టుకొని ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేయాలనుకున్నాం. ఇంతకుముందు కూడా మా కెరియర్లంతా కూడా దాన్నే మెయిన్గా పెట్టుకొని మేము డెవలప్ చేసాం.
అయితే సార్ మీకు 40 years పైగానే ఉంది ఎక్స్పీరియన్స్. సో సార్ చెప్పండి, ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్పండి, MBA MCAలో సక్సెస్ అవ్వాలి అంటే కీ ఫ్యాక్టర్స్ ఏంటి అంటారు? సో MBA MCA is a professional courses, almost until unless they go for the PhD or research, is like a terminal course. సో స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు కూడా ఈ కోర్సులకు వచ్చేవాళ్ళు, అండ్ విత్ దిస్ డిగ్రీ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్, ఆర్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఎ గుడ్ జాబ్ టు లీడ్, ఆర్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్ అనే దాంతో రావాలి. అఫ్ కోర్స్ టుడే జనరేషన్ మనకు తెలుసు, ఆ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళందరూ ఇమీడియట్గా ఈ ఏమితో ఏం రారు. వన్స్ కాలేజీలకు వచ్చిన తర్వాత ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ, ది ఇన్స్టిట్యూషన్ డ్యూటీ టు మౌల్డ్ దెమ్. దిస్ ఈజ్ యువర్ కెరియర్, సో యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు మీరు ఉంటేనే అయితే MBA MCA కోర్సులో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్, అండ్ MCA కానీ MBA కానీ. సో MBA స్టేట్ వైజ్ కానీ నేషనల్ వైడ్ కానీ చాలా B schools ఉన్నాయి, నార్మల్ యూనివర్సిటీస్ కాలేజెస్ ఉన్నాయి. సో వీ మస్ట్ మేక్ ది స్టూడెంట్ టు రియలైజ్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కాంపిటీషన్. బయట పోగానే MBA డిగ్రీ కాగానే జాబ్ వస్తుంది అన్న దాంతో వస్తే రాదు. సో దాన్ని అఫ్కోర్స్ వాళ్ళకి ఎప్పుడు విద్యార్థులకు ఉండదు, అది ఎక్సెప్ట్ 10%, 5%. ఈ మిగతా వాళ్ళందరినీ మేము మోటివేట్ చేసి ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళినట్టయితే డెఫినెట్గా MBA MCA కంప్లీట్ చేసిన విద్యార్థులు సక్సెస్ఫుల్గా బయటకు వస్తారు, అండ్ ద పేరెంట్స్ విల్ బి హ్యాపీ, స్టూడెంట్స్ విల్ బి హ్యాపీ, అల్టిమేట్లీ ది మేనేజ్మెంట్ విల్ బి హ్యాపీ. ఎస్ భగత్ గారు చెప్పండి, ఇప్పుడు సార్ అన్నట్టుగా ఇయర్ బై ఇయర్ మనం చూసుకుంటుంటే ఇన్స్టిట్యూషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి, అండ్ కాంపిటీషన్ కూడా ఒక రకంగా పెరుగుతూ ఉన్నట్టే. అయితే ఈ స్పెక్ట్రమ్ మిగతా వాటితో పోల్చితే ఎలా డిఫరెంట్ అంటారు? యూనిక్ ఫీచర్స్ ఏమున్నాయి అంటారు? వై స్పెక్ట్రమ్ అంటే మీరేం చెప్తారు ఓవరాల్గా? మీరు అన్నది 100% కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడున్న సెనారియోలో ద నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఆర్ యాక్చువల్లీ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. అండ్ మనకి సీట్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో MBAలో అరౌండ్ 28,000 సీట్స్ మనకి ఐసెట్లో ఉన్నాయండి. అండ్ MCAకి వచ్చేసరికి అబౌట్ లైక్ 6,000 to 7,000 సీట్స్ ఉన్నాయి. అయితే రెండిట్లో కూడా దేర్ ఆర్ స్టిల్ వేకెంట్ సీట్స్. అంటే దీనికి మీనింగ్ ఏంటంటే అక్కడ డిమాండ్ లేదని కాదు. యాక్చువల్గా ఐఎమ్ MBA గ్రాడ్యుయేట్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అండ్ నేను ఇండస్ట్రీలో ఒక 10+ years వర్క్ చేశాను. అండ్ ఐ కీప్ ఇన్ టచ్ విత్ చాలా కంపెనీస్ తోటి నేను టచ్లో ఉంటాను. అండ్ అంటే బికాస్ మాకు వేరే ఇంజనీరింగ్ కాలేజ్తో సంబంధం ఉంది కాబట్టి, అంటే there is a lot of demand actually మార్కెట్లో MBA గ్రాడ్యుయేట్స్కి అండ్ క్వాలిఫైడ్ MCA గ్రాడ్యుయేట్స్కి చాలా డిమాండ్ ఉంది. కానీ ఈ విషయము ఇందాక నేను చెప్పినట్టుగా కొద్దిగా గ్యాప్ ఉంది కాబట్టి, బికాస్ స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో కానివ్వండి, అక్కడ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్లో there is a lot of gap. సో ఈ గ్యాప్ వల్ల చాలామందికి ఈ విషయం కరెక్ట్గా తెలియక, లేదంటే కొంతమంది దానికి తగినట్టుగా కోర్సెస్ చేయక ఈ గ్యాప్ అనేది ఏర్పడి ఉంది. సో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైట్ ఫ్రమ్ డే 1 స్టూడెంట్స్ని వీ వాంట్ వెదర్ MCA ఆర్ MBA ఇండస్ట్రీలో ఏ డిమాండ్ అయితే ఉందో దానికి తగినట్టుగా మేము వాళ్ళని ప్రిపేర్ చేయడం. సో దానికి అఫ్కోర్స్ మేము ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే మేము పనిచేయాలి. అంటే ఆ కరిక్యులంని మేము టీచ్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం మేము వారికి వాల్యూ యాడెడ్ కోర్సెస్ అనేది మేము రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సెమిస్టర్ ఆన్వర్డ్స్ వి గివ్. సో దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ ఫలానా ప్లేస్లో ఒక డిమాండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో నెక్స్ట్ ఒక 3 monthsలో లెట్స్ సే కాగ్నిజెంట్ కానివ్వండి, TCS కానివ్వండి, ఇన్ఫోసిస్ లాంటి బిగ్ కంపెనీస్లో అక్కడ డిమాండ్ ఉంది. సే సైబర్ సెక్యూరిటీస్లో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ ఆపర్చునిటీ అని మాకు కొద్దిగా ఐడియా వస్తుంది, మాకు తెలిసింది అనుకోండి. దెన్ వీ స్టార్ట్ గివింగ్ దెమ్ ట్రైనింగ్. ఆ దిశగా మేము వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడంలో ప్రోత్సహిస్తాం. సో దట్ వాళ్ళు కరెక్ట్గా ఆ ప్లేస్మెంట్స్ వచ్చే టైంకి దే విల్ బీ రెడీ. అంటే రెగ్యులర్ కరికులంతో పాటు దే విల్ ఆల్సో హ్యావ్ ద ఎడిషనల్ క్వాలిఫికేషన్. సో ఇందాక సార్ అన్నట్టుగా మా మెయిన్ ఉద్దేశం ఎవ్రీ స్టూడెంట్ హూ రియలీ వాంట్స్ టు గెట్ ప్లేస్డ్ వాళ్ళకి ప్లేస్మెంట్ అవకాశాలు ఇప్పించడము, ప్లస్ వారిని సరైన కంపెనీస్లో ప్లేస్ చేయడం. సో అక్కడ దట్స్ వేర్ ఐ ఫీల్ దట్ వీఆర్ అహెడ్ ఆఫ్ ద కర్వ్. మిగతా చాలా కాలేజీలతో పోలిస్తే వీఆర్ మచ్ బెటర్.
సార్ అయితే ఇందాక మీరు అన్నారు టీచింగ్ ఫ్యాకల్టీ గురించి మీరు అన్నారు ఒక స్టూడెంట్ ఏదైనా ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకునే ముందు ఆ బిల్డింగ్ ఎలా ఉంది దాని అన్నిటికంటే ముఖ్యము టీచింగ్ ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కానీ వీటి గురించి చూస్తూ ఉంటారు. మీ దగ్గర ఎలా ఉన్నాయి? సో it's not, we are not boasting actually. Though it is a new college, the infrastructure facilities are definitely we have created much better than many recently private institutions. And another advantage is students will also look at the locational advantage. Our college in Kottapeta just 50 yards away from the Victoria Memorial Metro Station. Okay. And the building, we have more than 40 to 50,000 SFT for these two courses. So actually we have got a permission for 300 MBA and 300 MCA courses. And lavish classrooms, more than 780 SFT. Each classroom is around 800 SFT classrooms and nice state-of-the-art furniture. Most of the classrooms are, all the classrooms are with LCD projector and seminar hall, fully AC and all facilities are there. And we are also planning, or it is going also, ICT based teaching and laboratories. We have 4 laboratories we have created with computers fully and with a LAN facility and even the Wi-Fi facility is there and CC cameras also installed. So facilities wise we can say the best. Location wise we are the best. So even the faculty also is more important. As I told you, the dedicated faculty is needed. So we have taken the good faculty and senior most faculty retired from the various universities. We are hiring and taking the classes. So in addition to that, we are inviting the guest faculty from the industry, because the main idea is actually the students should know there is a lot of difference in the academic oriented teaching and the industry oriented teaching. దానికి ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీ పీపుల్ వచ్చి టీచ్ చేసినప్పుడే వాట్ ఈజ్ ద రిక్వైర్మెంట్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఇంతకుముందు భగత్ గారు చెప్పినట్టు, సో ఫ్యాకల్టీ మేము వాళ్ళని తీసుకురావటం ఉద్దేశం ఏమిటంటే, సో ది గ్యాప్ సిలబస్ అనేది మా చేతిలో లేదు. ఇది అఫిలియేటెడ్ కాలేజ్ చూసుకుని ఎనీ యూనివర్సిటీ కాలేజ్ అఫిలియేటెడ్ కాలేజ్ అలాగే ఉంటుంది. బట్ దే కెనాట్ చేంజ్ ది సిలబస్ ఎవ్రీ 1 year 2 years లైక్ దట్, 3 years 4 years, బికాస్ దేర్ ఆర్ సెవరల్ కాలేజ్ ఇన్ ది యూనివర్సిటీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేయాలి. సడన్గా హైఫై సిలబస్ పెడితే మోస్ట్ 50% ఆఫ్ ది కాలేజ్ మ్యాచ్ కాకపోవచ్చు. అందుకని అలాగని వదిలేస్తే కాదు. ఎందుకంటే దిస్ ఈజ్ విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్. ఐ హావ్ ది ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ. యూ మైట్ హ్యావ్ IIIT బాసరా, నూజివీడు అండ్ ఇడుపుల్పాయ్, founder registrar and the vice chancellor. So there we take only rural students. The admissions are given mostly 95% students are after 10th class they come from rural. వాళ్ళని ఎలాగ తీర్చిదిద్దానో I know my heart and these techniques, all those techniques help. So communication skills దగ్గర నుంచి, because they are all Telugu medium. From the beginning, first year when they come, they doesn't want to stay in the college because it's English medium. Okay. When they come to the second year, they are doing anchoring like you. Okay. So that means, so these are ideas, experienced and test చేశాను. So industry people తీసుకొచ్చి not only placement training on our own and in industry people తో ఎక్స్పోజ్ చేసి, సో ఇవన్నీ ఒక బ్యాచ్ వెళ్ళే వరకు అందరికి అర్థమవుతుంది ప్రతి స్టూడెంట్. దెన్ దే విల్ డెఫినెట్లీ ఆప్ట్ ఫర్ అవర్ కాలేజ్. యాక్చువల్గా ఏంటంటే సార్, మాక్సిమం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే కొంచెం బిడియం ఉంటుంది. లైక్ కామ్ స్కిల్స్ నేర్చుకునే దగ్గర నుంచి, స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఏమన్నా అనుకుంటారేమో అని ఉంటుంది. దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయగలుగుతున్నారు అండ్ దానికి ఎలాంటి ట్రైనింగ్ చేయగలుగుతున్నారు? సో దట్స్ వై వాళ్ళకి మేము ఫస్ట్ ఇయర్ నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్లో బాగా ట్రైనింగ్ ఇస్తాం. అంతేకాకుండా ఎవ్రీ స్టూడెంట్స్ని దే షుడ్ కమ్ అండ్ సెమినార్స్. మెయిన్ వాళ్ళు డెవలప్ కావాలంటే ఏంటంటే ఉత్త లాంగ్వేజ్ నేర్పితే కాదు, దేర్ ఓన్ టాపిక్స్ ఆల్రెడీ టీచ్ చేసిన టాపిక్స్ ప్రతి స్టూడెంట్స్ని వాళ్ళు సెమినార్ ఇచ్చేటట్లు చేస్తాం. దాంతో ఏమవుతుందంటే స్టేజ్ ఫియర్ పోతుంది, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ దైర్ ఓన్ సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతాయి. సో దట్స్ హౌ వీ వాంట్ టు ఓవర్కమ్ దట్.
ఓకే, ఎస్ భగత్ గారు, ఇప్పుడు చెప్పండి, చాలా కాలేజెస్ చూసుకుంటే ఫీ రీంబర్స్మెంట్ గురించి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. మీరు ఈ ఇష్యూని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? మీరు సరైన క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ప్రతి హయ్యర్ ఎడ్యుకేషన్ కాలేజ్, అంటే డిగ్రీ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి కాలేజ్, అది డిగ్రీ అవనివ్వండి, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎనీ కాలేజ్, ఎనీ పీజీ కాలేజ్, అందరూ కూడా ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ఇష్యూ ఫీజు రీయింబర్స్మెంట్. అది నేను మళ్ళీ కొత్తగా చెప్పని అవసరం లేదు, ఎందుకంటే అది మనం ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే పేపర్లో చూస్తూనే ఉంటాము అసలు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ అంటే మేము స్టూడెంట్స్కి ఏ విధంగానూ కాంప్రమైజ్ అవ్వాలని మేము అనుకోము. ప్రతి ఒక్కటి స్టూడెంట్స్కి ఏదైతే కావాలో, రెగ్యులర్ కోర్సెస్ దగ్గర నుంచి వాల్యూ యాడెడ్ కోర్సెస్, ఎడిషనల్ సపోర్ట్, ఇండస్ట్రీ విజిట్స్, ప్లేస్మెంట్ సపోర్ట్, ఎవ్రీథింగ్ కాలేజెస్ ఇస్తున్నాము. అంటే మా ఒక్క కాలేజ్ అని కాదు, చాలా కాలేజెస్ దే ఆర్ డూయింగ్. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలా మెనీ కాలేజెస్కి ఆల్మోస్ట్ ఒక 50 to 70% మనీ రావాల్సింది ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి. సో అంత అమౌంట్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అండ్ అది ఒక 1 year అంటే కాలేజెస్ అడ్జస్ట్ చేసుకోగలుగుతాయి. బట్ సిన్స్ లాస్ట్ ఒక 3 years నుంచి దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ అండి మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్కి. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా కాలేజెస్, అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్, క్లోజర్కి దగ్గరలో ఉన్నాయి, విచ్ ఆర్ వెరీ గుడ్ కాలేజెస్. జస్ట్ బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ డిఫికల్టీ తోటి క్లోజర్కి దగ్గరలో ఉన్న కాలేజ్ చాలా ఉన్నాయి. ఈ విషయంలో చాలాసార్లు గవర్నమెంట్కి మేము వినతి పత్రాలు ఇవ్వడం చాలాసార్లు జరిగింది. అగైన్ గవర్నమెంట్ ఇష్యూస్, అంటే స్టేట్ ఎకానమీ కూడా దానికి సపోర్ట్ చేయాలి, నో డౌట్. బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవ్రీ సింగిల్ డే స్టూడెంట్స్ ఫ్యూచర్ తోటి అది ముడిపడి ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాలేజెస్కి సరైన టైంలో సరైన సపోర్ట్ ఇస్తే, ఇందాక నేను చెప్పినట్టుగా మన టెక్నాలజీ అనేది ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. సో స్టూడెంట్స్కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్కోప్లో కానివ్వండి, లేదంటే ఒక ఇండస్ట్రీ ఇంట్రాక్షన్లో కానివ్వండి, వాళ్ళకి చాలా అమౌంట్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటికి కూడా వితౌట్ ద గవర్నమెంట్ సపోర్ట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫ్రాంక్లీ. దట్ బీయింగ్ సెడ్, మేము మ్యాక్సిమం వీలైనంత వరకు వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. కానీ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటే దీనికి 10 times చేయొచ్చు. అండ్ యా, మీ సైడ్ నుంచి కూడా యూనో మీరు మీడియా పరంగా చాలా సపోర్ట్ దొరికింది చాలా కాలేజెస్కి. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ ప్రాబ్లం అనేది సొల్యూషన్ తొందరలో దొరికితే ఇట్ ఈస్ బెటర్ ఫర్ ఎవ్రీబడి, స్టూడెంట్స్, కాలేజెస్, సొసైటీ యాజ్ ఎ హోల్. సో యా, దట్స్ ఇట్. సార్ మీరు చెప్పండి సార్, అయితే ఎస్పెషల్లీ 2 states, మన తెలుగు స్టేట్స్ చూసుకుంటే ఎంబీఏ అండ్ ఎంసీఏ ప్రోగ్రామ్స్లో ఎలాంటి చేంజెస్ మీరు రావాలి అని అనుకుంటున్నారు? MBA, MCA మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమిటంటే చాక్ అండ్ బోర్డ్ క్లాస్ రూమ్కే పరిమితం అవుతున్నాయి ఎక్కువ. సో యాక్చువల్లీ ఇప్పుడు యూత్ ఏంటంటే యాజ్ పర్ ది 2040 వికసిత్ భారత్ తీసుకున్నట్టయితే ది యూత్ రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి MBA, MCA కోర్సుల్లో ప్రొఫెషనల్ కోర్సులు కాబట్టి ఐటీకి చాలా డిమాండ్ ఉంది. ఇది సైకిల్ అనుకోండి, ఒకరు ఈరోజు లేకపోయినా వీళ్ళు ఈరోజు జాయిన్ అయితే 2 years కంప్లీట్ అయ్యే వరకు మళ్ళీ భూమి రావచ్చు. మేనేజ్మెంట్కి కంటిన్యూగా ఉంటున్నాండి, బికాజ్ ఇట్ వ్యారీస్ మన క్వాలిటీని బట్టి, స్టూడెంట్ యొక్క కెపాసిటీని బట్టి శాలరీ మే బి వ్యారీడ్, బట్ ఎవ్రీబడి విల్ గెట్ ఏ జాబ్. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ అంటే తెలంగాణ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ మనం తీసుకున్నట్టయితే దీంట్లో ఓరియంటేషన్ ఆఫ్ టీచింగ్ చేంజ్ రావాలి. అంటే మోస్ట్లీ ఇండస్ట్రీ ఓరియంటెడ్, అంటే స్టూడెంట్స్ని బాగా ఎక్స్పోజ్ చేయాలి ఇండస్ట్రీకి. ఐదర్ వాళ్ళు చాలా వరకు వాళ్ళు పోవాలి ఇండస్ట్రీకి. ఇండస్ట్రీ అనగానే పెద్ద ఇండస్ట్రీ అక్కర్లేదు, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఇండస్ట్రీకి కూడా పోయి రావచ్చు. మన ఏ పెద్ద ఇండస్ట్రీ కూడా ఇన్ని వేల మందిని అకామిడేట్ చేయదు. కాబట్టి ఆ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఐటీ పీపుల్ కూడా మీకు చాలా వరకు తెలుసు, ఐటీలో కూడా ప్రాజెక్ట్ వర్క్ అనగానే ఇంతమందిని మనం పంపలేకపోతున్నాం. కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ దే ఆర్ మేనేజింగ్, ఎట్లా మేనేజ్ చేస్తుంటో ఇట్స్ ఎవ్రీబడి నోస్, స్టూడెంట్స్ నోస్. సో అది మేము వద్దనుకుంటాను. ఇట్స్ లైవ్ ప్రాజెక్ట్ మీన్స్ లైవ్. ఐదర్ స్టూడెంట్స్ షుడ్ గో టు ఇండస్ట్రీ ఆర్ విత్ డైరెక్ట్లీ అవర్ ఓన్ టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్ని తీసుకొని ట్రైన్ చేసి వాళ్ళు ప్రాజెక్ట్స్ రిపోర్ట్ తయారు చేసి వాళ్ళు సబ్మిట్ చేస్తే జాబ్ వస్తుంది. పర్టికులర్గా వాళ్ళకి నేను బాగా చెప్పేది ఏంటంటే MBA, MCA స్టూడెంట్స్కి, బికాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్, అయితే MBA కానీ MCA కానీ వాళ్ళు చాలా అమీర్పేట పోయి తెచ్చుకోకుండా చాలా వరకు 99% ఈ స్మాల్ ఆర్ బిగ్ ఇండస్ట్రీస్
అక్కడికి పోయి అక్కడ ప్రాజెక్ట్ తెచ్చినట్టయితే ఏమవుతుంది, ఆ ఇండస్ట్రీతో ఆల్రెడీ కొలాబరేషన్ లింక్ ఉంటుంది, దే విల్ గెట్ ది జాబ్. సేమ్ ప్రాజెక్ట్స్ చేస్తారు కాబట్టి దే విల్ బి అబ్జర్వ్డ్. సో ఐ టెల్ ది స్టూడెంట్స్ టు డూ ప్రాజెక్ట్స్, గో టు ది ఇండస్ట్రీ, డూ ఏ ప్రాజెక్ట్ అండ్ సబ్మిట్. ఓకే, థ్యాంక్ యూ Thank సార్, you. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి భగత్ గారు. Thank ఇది you. ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.